హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనకు బయట చాట్ బండలల్లో కానీ మనకు రోడ్ సైడ్ బండి మీద దొరికే చాట్ మిక్స్ను మనం ఈరోజు మన ఇంట్లోనే బొరుగులతో తయారు చేసుకుందాము. ఈ బొరుగులనే మరమరాలని కూడా అంటారు. ఇక పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడే 5-10 నిమిషాలల్లో ఈ బొరుగుల మిక్స్ను తయారు చేయొచ్చు. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా మస్తు సంతోషంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ బొరుగుల చాట్ మిక్స్ను తయారు చేసుకొని చూడుర్రి. ఇప్పుడు మనము బొరుగులతోటి చాట్ మిక్స్ తయారు చేసుకుందాము. ముందుగాల స్టవ్ మీద నూనె కడాయి పెట్టుకొని నూనె వేడైనాక దీనిలో ఒక జాలిగరిటె పెట్టుకొని ఈ జాలిగరిటెలో కొంచెం మక్కచూడ వేసుకొని దూరగా వేంపుకోవాలి. బాగా ఎరుపు రంగు వచ్చేదాకా వేంపుకోవద్దు. ఇక మక్కచూడ వేంపుకున్నాక ఇదే కడాయిలో జాలిగంటల కొన్ని పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా పల్లీలను కూడా వేంపుకోవాలి. పల్లీలు వేంపుకున్నాం కదా, ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని మరమరాలు వేసుకోవాలి. అట్లనే మనం వేంపుకున్న మక్క చుడువ, మనం వేంపుకున్న పల్లీలు, చిన్న కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, చిన్న కట్ చేసుకున్న కొన్ని వెల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు, చిన్నగా సన్నం తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, 2 చెంచాల కారము, సగం చెంచా చాట్ మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక మనం చాట్ మిక్స్ మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకున్నాక సన్నం కారపూసను వేసుకోవాలి. వేసుకొని ఒక చెంచాతోటి మళ్ళీ ఒకసారి అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చూసిరు కదా, బయట చాట్ బండలల్లో కానీ బయట బండి మీద దొరికే బొరుగుల చాట్ మిక్స్ అనేది మన ఇంట్లోనే తయారైపోయింది. చూసిరు కదా ఇంత తొందరగా అలకగా తయారైందో. పిల్లలు సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడే 5-10 నిమిషాలల్లో ఈ చాట్ మిక్స్ తయారు చేసుకోవచ్చు. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా మస్తు సంతోషంగా ఆనందంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ బొరుగులతోటి చాట్ మిక్స్ తయారు చేసుకోర్రి. మస్తు తొందరగా అవుతుంది, హల్కగా అవుతుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది.